భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం బీజీ కొత్తూరు వద్ద పంప్ హౌస్ ను పరిశీలించింది తెలంగాణ మంత్రుల బృందం. పంప్ హౌస్ కంట్రోల్ రూమ్ లో విద్యుత్ సరఫరాను ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ములకలపల్లి మండలం పూసగూడెం గ్రామంలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌస్ 3 పనులను పరిశీలించింది మంత్రుల బృందం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంప్ హౌస్ 3 పనులు పరిశీలించారు. ఆ తర్వాత సీతారామ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రులు. సీతారామ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. ఎల్ఎస్పీ కెనాల్ను కలుపుతూ ముందు మిగతా అప్ వైరా చెరువు వరకు, అట్లాగే సత్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కల్లూరు, పెనుబల్లి, వేంసూరు పరిసర ప్రాంతాలకు కూడా నీళ్లు అందించేటట్టుగా వెళ్లే కెనాల్ కాబట్టి దీన్ని రాజీవ్ కెనాల్గానే పరిగణలోకి తీసుకొని వెంటనే పూర్తి చేసి నీళ్లు అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనికి సంబంధించి టార్గెట్ ఆగస్టు. గతంలో కాంగ్రెస్ హయాంలో రాజీవ్ ఇరిగేషన్ ప్రాజెక్టును 2000 కోట్ల అంచనాలతో చేపడితే బీఆర్ఎస్ సర్కార్ ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో పేరు మార్చడమే కాకుండా అంచనాలను భారీగా పెంచేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్ ఇరిగేషన్ స్కీమ్ కింద నామకరణం చేసి పనులు మొదలుపెట్టి సరి అయిన కారణం లేకుండా ఆ రోజు 2000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్గా 20,000 కోట్లకి దీని వ్యయాన్ని పెంచి ఇప్పటికి 9,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా ఆయకట్టు ఇవ్వలే. మా ప్రభుత్వం గోదావరి నదీ జలాల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా మరింత సస్యశ్యామలం చేయడానికి కట్టుబడి ఉన్న విషయాన్ని మనం చేస్తున్నాం.